దేవుని నామమునకు స్తోత్రములని నాటి ధ్యానాంశము బెయేర్షెబా. ఆదికాండం 26:32-33 వచనములండి. ఇస్సాకు కొద్ది సమయంలో రిబ్కాను తన భార్యగా జీవితంలో అడుగు పెడుతున్న సమయంలో కూడా పొలంలోనికి వెళ్ళి దేవునికి ధ్యానం చేస్తున్నాడట. ఆ ఊర్లో కరువు వచ్చింది. ప్రక్క ఊర్లో సమృద్ధిగా పంట ఉందండి. ఇక్కడ తినడానికి ఆహారం కూడా లేదు అని ఆకలికి తట్టుకోలేక ప్రక్క ఊర్లో ధాన్యం ఉంది కదా, కొనుక్కుందాము తెచ్చుకుందామని ఐగుప్తుకు వెళ్ళబోచుండగా దేవుడు వెళ్ళవద్దు నాన్న, ఐగుప్తునకు కరువులోనే ఉండిపోమ్మన్నాడు. దేవునిపై కోపము తెచ్చుకొనకుండా ఆకలిగా ఉన్నప్పటికీ దేవుడు చెప్పినట్లుగా కరువులో ఉండిపోయాడండి. సరేలే ప్రభా, వెళ్ళవద్దా అని ప్రక్క ఊర్లో సమృద్ధి ఉండగా కూడా తన గెరారులో కరువులో ఉండిపోయాడండి. ఆ కరువును తట్టుకున్నాడు. కరువులోనే దేవుని మాట కోసం నిలబడిపోయాడండి. తరువాత అక్కడ విత్తనము వేసిన తర్వాత నూరంతల పంట దేవుడే పంపించాడండి. ఆదికాండం 26:12-14 వచనములు. ఇస్సాకు నాన్న అబ్రహాము చనిపోయాడు కదా, ఇస్సాకు అమాయకుడు, పర్వాలేదులే, చిన్నవాడు కదా అని ఫిలిష్తీయులు అబ్రహాము త్రవ్వించిన బావులన్నీ పూర్తి చేశారటండి. అమ్మయ్య, మా నాన్నగారు చనిపోయారు, వేరుగా నేనే ఇంకొక 4 బావులు త్రవ్వించి ఇస్సాకు బావులని పేరు పెట్టుకోవచ్చు. ఎలాగో ఫిలిష్తీయులు కూడా నాన్నగారు తవ్వించిన బావులన్నీ కూడా పూడ్చి వేశారు కదా అని సంతోషించలేదండి. నాకు పేరు వస్తుంది కానీ కూడా ఆశపడలేదండి. నాన్నగారు వేరు, నేను వేరు అనుకోలేదండి ఇస్సాకు. ఇద్దరు ఒకటే అనుకున్నారు. ఇద్దరు కష్టార్జితం ఒకటే అనుకున్నారు. ఇద్దరు కూడా నాన్నగారు త్రవ్వించిన బావులు ఫిలిష్తీయులు ఏవైతే పూడ్చివేశారో అవే మరలా బావులను త్రవ్వించి అబ్రహాము, ఆదికాండం 26:18 ప్రకారము అబ్రహాము అని పేరు పెట్టాడండి. ఆ బావులలో నీళ్లు కనబడినవని షేబా అని ప్రమాణము అని పేరు పెట్టారండి. ఆదికాండం 26:33 వచనం ప్రకారము షేబా అనగా బెయేర్షెబా అని పేరు పెట్టారండి. తర్వాత ఆ ఊరిలో ఉన్నప్పుడు తండ్రి కాలంలో త్రవ్విన బావులు పూడ్చడానికి వీలు లేదు. బావులు త్రవ్వడము అనగా నీళ్లు సృష్టించడం కాదు కదండి. అప్పటికి నీళ్లు ఉన్నాయి. ఇస్సాకు తిరిగి బావులు ఆ మట్టి తీసేస్తేనే కదా నీళ్లు పైకి వచ్చేసాయి. అలాగే మనుషులందరూ కూడా అక్కడ జలలు గల నీళ్లు అని వ్రాసి ఉంటుందండి. ఆదికాండం 26:19 వచనం ప్రకారము అట్టి జలలు గల నీళ్లు అనగా మనుషులందరిలో దేవుడు ఒక నదిని పెట్టాడట. అందులో ఉన్న ఆ మురికి, ఆ శాపము దైవజనులు తీసివేయగలుగుతారు వాక్యములతోటి. జనులలో నుండి నిత్య జీవజలలు ఊటలు బయటకు పారుతాయి. ఎప్పుడైతే వాక్యముతోటి మనము కడగబడతామో, శుద్ధీకరించబడతామో, శుద్ధమైన జలాలు అనగా నీరు వస్తుందండి. బావులు త్రవ్వడం అంటే పరిశుద్ధాత్మలోనికి నడిపించడం కదా. నాన్నగారు కాలంలో ఎలాగైతే ఆత్మతో నింపబడ్డారో, అభిషేకించబడ్డారో వారిని ఆశలలో నెట్టి ఆ బావులు పూడ్చేశాడు శోధకుడు అనగా సాతాను. రోషం కలిగిన అబ్రహాము లేడు, కానీ అదే ఆత్మ కలిగిన, అదే నడిపింపు కలిగిన, అదే నిబంధన కలిగిన ఇస్సాకు ఉన్నాడు కదండి. ఇక్కడ ఆదికాండం 26:25 వచనం ప్రకారము మరలా గుడారము వేసి ప్రార్థించి బావులని త్రవ్వించి పేరు నిలబెట్టాడండి. తండ్రి పేరు నిలబెట్టాలనే పట్టుదల, తపన అబ్రహాము కుమారుడైన ఇస్సాకునకు ఆశీర్వాదముగా అది నిలబడిపోయిందండి. యాకోబు మంచివాడు. తర్వాత ఇస్సాకు వివాహమైన తర్వాత అతనికి గర్భసంతానము కలిగిందండి. ఇటు రీతిగా తరతరాలు దేవుడు ఆశీర్వదించినట్లుగా మనకి కనిపిస్తుందండి. రేపటి భాగమున మరికొన్ని విషయములు యాకోబు గురించి నేర్చుకోవడానికి సమయం దయచేనుగాక. మొదటి మాటలో అబ్రహాము ఇస్సాకు యొక్క వారు నీరు అనే ఆత్మ కోసము వారు ఎంత శ్రద్ధగా వారు ఆలోచించి చేశారో మనము కూడా ఆ నీరు అనే జీవజలములు ఊట మనల్లో కూడా ఆత్మ నింపుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.